మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిగాచి పరిశ్రమ దుర్ఘటన జరిగి ఏడాది గడిచిపోయింది. గతేడాది జూన్ 30న జరిగిన ఈ విషాదకర ఘటనలో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఇప్పటికీ 8 మంది మృతదేహాలు లభించలేదు. ఘోర దుర్ఘటన జరిగి ఏడాది గడిచిన సందర్భంగా మృతుల చిత్రపటాలకు బాధిత కుటుంబాలు నివాళి అర్పించాయి. సిగాచి పరిశ్రమలో పేలుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. రాష్ట్రంలోని పరిశ్రమల్లో జరిగిన అత్యంత ప్రమాదకర ఘటనల్లో ఇది అగ్రస్థానాన నిలిచింది. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 54 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇప్పటికీ 8 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. ఈ ప్రమాదంలో మరో 20 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంటి పెద్దను కోల్పోయి కుటుంబ పోషణ భారంగా సాగుతోందని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇస్తానన్న పరిహారాన్ని అందించినట్లయితే తమకు ఉపశమనం కలుగుతుందని వేడుకుంటున్నారు. बेटा एक ही है, दिलाने खिलाने वाला हमको कोई नहीं है बाबू. बुढ़ा बुढ़ी घर में 2-3 का बच्चा छोड़ के गए हैं बेटा. 2 लड़का 1 लड़की है. उनको कौन पालेगा, कैसे खाएगा, कैसे पढ़ेगा, क्या करेगा. अभी वो बोले बोनस देने को वो भी नहीं मिल रहा है. मोदी वाला पैसा बोले वो भी नहीं मिल रहा है. पैसा नहीं देंगे तो दे दे, हमारा बेटा दे दे. చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్పలేకపోతున్నారు. బయట కంపెనీ ఏం చేస్తుందంటే తెలియకుండా వాళ్ళు దాచుకుంటారు. బయట క్లారిటీ తెలియట్లేదు ఏం జరుగుతుంది. మనిషి లేకుండా అయిపోయాడు. మనిషిని అయితే తెచ్చేవారు కదా. ఎంత పైసలు ఇచ్చినా, 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా మనిషి అయితే తిరిగి రాడు. పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయ్యారు. ఎట్లా ఇస్తానన్న డబ్బులన్నీ ఇస్తే వాళ్ళకన్నా ఉపయోగపడతాయని చెప్పి చూస్తున్నాం. సిగాచి ఘటన జరిగి ఏడాది గడిచిన సందర్భంగా BPL కూడలిలో ఏర్పాటు చేసిన మృతుల చిత్రపటాలకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నివాళులు అర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ₹1 కోటి పరిహారం ఇప్పటికీ అమలు కాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతో సేఫ్టీ ప్రికాషన్ లేకుండా కంపెనీ నడుపుతా ఉంటే యాక్సిడెంట్లో 54 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అయ్యడం జరిగింది. అక్కడ మేనేజ్మెంట్ స్పందించలేదు. మేనేజ్మెంట్ మీద లేబర్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకోలేదు. ఇక్కడ లేబర్ మినిస్టర్ వివేక్ గిట దీని విషయంలో ఎక్కడ ఏ ఒక్కనాడు గిట పట్టించుకున్న పాపాన పోలేదు. చనిపోయిన వారికి ₹1 కోటి చొప్పున పరిహారం చెల్లించవలసిందే. దెబ్బ తగిలిన వారికి 25 లక్షల చొప్పున చెల్లించవలసిందే. మేమంతా పటాన్చెరు నియోజకవర్గ స్థాయి లీడర్స్ అందరూ, కార్యకర్తలందరూ TRS డిమాండ్ చేస్తా ఉన్నది. హైదరాబాద్ బాగలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిగాచి కంపెనీ పేలుడు ఘటనకు ఏడాదైన సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బాధితుల రోదనలు కలిచివేశాయి. ఏడాది గడిచినా మృతుల కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్లయితే సీఎం సార్ చెప్పారు, వాళ్ళు మిగతా డబ్బులు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. నాకు కూడా చిన్న వయసు, నాకు ఒక చిన్న పాప. 9 రోజులకి ఇట్లయినా నాకు కూడా తెలియదు. హాస్పిటల్లో 5 days ఉంచారు. 5 days కి చనిపోయి మళ్ళీ ఊరికి వచ్చినాం సార్. 1 year అవుతుంది. ఇంకెన్ని రోజులు చేసుకుంటారు? 6 months మా ఎక్కువ ట్రీట్మెంట్ కి 6 months తర్వాత నుంచి మేము ఇవ్వము అని చెప్పేసి ఆ మనీ కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాము. ఒక జాబ్, మంచి జాబ్, ఇప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్ నడుస్తుంది కదా సార్. దానికి ఏ అబ్జెక్షన్ పెట్టకుండా మాకు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించాలి సార్. మనం అనుకుంటున్నాం మన కంపెనీ బాగుండాలి, ఎక్కడ చెడ్డ పేరు రావద్దు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు చనిపోయినాక ఒకటి అయిన తర్వాత మనల్ని పట్టించుకునే నాదునే లేదు. వచ్చే సంవత్సరం వరకు ఈ సమస్య ఉండకూడదు. కనీసం బాధితులైన వాళ్ళు ప్రభుత్వం చెప్పి మనకు కాస్త మనం ఆదుకున్నది అని ఒక విశ్వాసం ఏర్పడేలాగా ప్రభుత్వాలు ప్రవర్తించాలి. ప్రభుత్వాలు అలా ప్రవర్తించకపోతే దాని దీర్ఘ పరిణామం ఏదైతుందో అది చాలా ప్రమాదకరమైన పరిణామం ఉంటుందనేటువంటిది ప్రభుత్వానికి మనం హెచ్చరికగా చెప్పవలసి ఉంటుంది. పోయిన ప్రాణం తిరిగి రాదని, ప్రభుత్వం పరిహారం ఇప్పిస్తే బతుకులు వెళ్లదీస్తామని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి.